ఎంతో టేస్టీగా రెస్టారెంట్ స్టైల్లో ఉండే చికెన్ కర్రీ అండి. సూపర్గా ఉంటుందండి. దీన్ని మనం దేంట్లోకైనా తినొచ్చండి. రోటీస్ కానివ్వండి, బగారా రైస్, పలావ్ కానివ్వండి, దేంట్లోకైనా సరే టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది. మనం ఇంట్లో ఉన్న వాటితోని సింపుల్గా తయారు చేసుకోవచ్చు అండి. హాయ్ అండి అందరికీ. ఈరోజు వీడియో ఏంటంటే రెస్టారెంట్ స్టైల్లో చికెన్ కర్రీ అండి. చికెన్ మనం శుభ్రంగా కడుక్కుని దాంట్లోకి 2 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని వేసుకున్న తర్వాత దాంట్లో కొంచెం పసుపుని కూడా మనం వేసుకుందామండి. వీడియోలో చూపించిన విధంగా మనం పసుపుని వేసుకున్న తర్వాత దీంట్లోకి మనము కారాన్ని కూడా 3 లేదా 2 టేబుల్ స్పూన్ వరకు వేసుకుందామండి. కారం మీ రుచికి తగినంతగా వేసుకునండి. 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసానండి. చూసారా, వేసిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల పెరుగును కూడా వేసుకున్నానండి. దీంట్లోకి మనము ధనియాల పొడి, గరం మసాలా కూడా వేసుకోవాలండి. తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకున్నామంటే కొంచెం జ్యూసీగా ఉంటుందండి. ముక్కలకి బాగా పడుతుందన్నమాట మసాలా అంతనమాట. ఈ విధంగా మనం కలిపి ఒక గంట సేపు పక్కన పెట్టుకుందామండి. గంట తర్వాత పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ పైన కళా పెట్టుకొని దాంట్లోకి బిర్యానీ దినుసులు వేసుకొని, కరివేపాకు వేసుకొని, మనం ఉల్లిపాయలు నేను మీడియం సైజులో ఉన్నవి 3 తీసుకున్నానండి. వాటిని కట్ చేసుకొని వేసుకొని ఈ విధంగా కలుపుకోవాలండి వీడియోలో చూపించిన విధంగా. తర్వాత మనం దీంట్లోకి గ్రేవీ కోసం టమాటాలు, పచ్చిమిర్చిని కూడా తీసుకొని వీటిని కూడా చిన్న చిన్న ముక్కలుగా మనం కట్ చేసుకొని పేస్ట్ చేసుకుందామండి. ఈలోపు చూసారు, ఫ్రై అయిపోయాయి ఆనియన్స్ కూడా. మనం పేస్ట్ చేసుకున్న టమాటాని కూడా దాంట్లో వేసేసుకొని ఒక 5 నిమిషాల వరకు మగ్గనిద్దామండి. నూనె అనేది పైకి తేలితే బాగుంటుందన్నమాట. ఇది మీడియంలో ఉంచుకొని మనం ఫ్రై చేసుకోవాలని. చూసారా, ఆయిల్ అంతా పైకి వచ్చేసింది. మళ్ళొక్కసారి కలుపుకున్న తర్వాత మనం ముందుగా పక్కన పెట్టుకున్న చికెన్ కూడా తీసుకొని చికెన్ కూడా ఫ్రై అయిన ఆనియన్స్లోకి వేసేసుకుందామండి. చూసారా, వేసేసుకొని ఒక 5 నిమిషాలు కలపకుండానే అలా వదిలేద్దామండి. మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలి. ఉడికించుకుంటే టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుందండి. చూసారా, ఆయిల్ అంతా పైకి తేలాలండి వీడియోలో చూపించిన విధంగా. ఒకసారి మళ్ళీ కలుపుకొని మూత వేసుకుందామండి. మళ్ళీ ఒక 5 నిమిషాల తర్వాత చూసారా, నూనె అంతా పైకి తేలుతూ ఉంది. మళ్ళొకసారి మనం మధ్యలో మూత వేసుకుని కలుపుకుంటూ ఉండాలండి. దీంట్లోకి 1/2 గ్లాస్ వరకు వాటర్ని కూడా వేసుకుందామండి. వేసుకున్న తర్వాత ఈ విధంగా ఉంటుంది. చూసారా, దీన్ని మనం ఒక్కసారి తిప్పేసుకొని దీంట్లోకి మనము 2 టేబుల్ స్పూన్ వరకు ఫ్రెష్ క్రీమ్ని కూడా వేసుకోవాలండి. క్రీమ్ వేస్తే ఏంటంటే రెస్టారెంట్ స్టైల్లో ఉంటుందండి. దీంట్లోకి బటర్ని కూడా కొంచెం వేసుకుందామండి. వీటిని ఒకసారి కలుపుకుందామండి. చూసారా, ఈ విధంగా మనం కలుపుకున్న తర్వాత ఈలోపు మనము దీంట్లోకి కొత్తిమీరని కూడా వేసేసుకోవాలండి. చూసారా, కొత్తిమీర కూడా వేసేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే రెస్టారెంట్ స్టైల్ చికెన్ కర్రీ రెడీ అయిపోయిందండి. ఈ కర్రీని మనం దేంట్లో అయినా సర్వ్ చేసుకోవచ్చండి. బగారా రైస్ కానివ్వండి, వైట్ రైస్ కానివ్వండి, రోటీస్లో కానివ్వండి, దేంట్లోకైనా సూపర్గా ఉంటుందండి. రెస్టారెంట్ స్టైల్లో సూపర్గా ఉంటుందని దీంట్లోకి మనము జీడిపప్పును కూడా ఫ్రై చేసుకుని వేసుకోవచ్చండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.